హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే కంపల్సరీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ సమ్మర్లో బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఎండలకి ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ఎండలు చూస్తుంటే మండిపోతున్నాయి. ఈ ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నాం కదా. అలా బాగా మనకు కూడా బాగా తరచూ వేడి చేస్తూనే ఉంటుంది. ఎండకు మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం వేడి చేస్తుంటుంది. అటు ఇటు తిరగడం వల్ల కూడా వేడి చేస్తూ ఉంటుంది కదా. అలా వేడి నుంచి తొందరగా రిలీఫ్ రావడానికి ఏంటంటే ఇట్లా సగ్గుబియ్యం జావా ఇటువంటి తాగితే వేడి అనేది కంట్రోల్ అవుతుందని మనం ఎప్పటి నుంచో నమ్మకం కదా మనకి. సో దీంతో కనుక మనం ఇలా సగ్గుబియ్యం స్వీట్ ఐటెం చేసుకుంటే అంటే సగ్గుబియ్యం పాయసం టైప్ అనమాట. టేస్టీకి టేస్టీ ఉంటుంది, హెల్తీకి హెల్తీ ఉంటుంది, వేడి కూడా కంట్రోల్ అవుతుంది. పిల్లలు కూడా ఆఫ్టర్ స్కూల్స్ కదా స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా చేయి అంటారు కదా. అలాంటప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. ఇది ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టాలి. అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సగ్గుబియ్యం నీట్గా. చూసారు కదా. ఈలోపు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి మనం ఏదైతే పాయసం చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసి అందులో కొంచెం వాటర్ పోసి అవి హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మనం. ఇలా తిప్పుకుంటూ సగ్గుబియ్యం మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి. మనం ఇది సగ్గుబియ్యం కావాలనుకుంటే నానబెట్టుకోవచ్చు, లేదంటే చాలా స్పీడ్గా కూడా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. సడన్గా ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి కూడా తొందరగా చేసి ఇచ్చేయచ్చు అనమాట ఈ సమ్మర్లో. సో ఇట్లా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు చూస్తారు కదా వాటర్ కూడా చాలా చిక్కబడినాయి, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవాలి. చికెన్ పాలు ఒక 1/2 లీటర్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇలా సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, పాలు కూడా దగ్గరికి అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ అయితే యాడ్ చేద్దాం. నేనైతే ఒక 4 స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేశాను. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్లు అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి అయితే ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఉండలు లేకుండా బాగా ఇలా అయితే కలిపేసుకొని మనం ఇప్పుడు ఈ పాలల్లో అయితే పోసేసుకొని వాళ్ళు ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. తిప్పేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయాక సర్వ్ చేసుకోవాలి. మనకి ఇది ఇంకా చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అయితే ఇచ్చేసాను అన్నమాట పిల్లలకి. పూర్తిగా చల్లారిపోయాకైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం వేడిని చల్లారుస్తుంది, అలానే మంచి స్నాక్ ఐటెంగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.